నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, చాలా స్ఫూర్తిదాయకమైన రియల్ లైఫ్ స్టోరీని విశ్లేషించబోతున్నాం. జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే కష్టాలు, ఆ సమయంలో మనకు దొరికే ఒక చిన్న సపోర్ట్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో విజయ్, అనితల ప్రయాణం ద్వారా మనం తెలుసుకుందాం. సో, వినడానికి రెడీగా ఉన్నాలా? ఇక మొదలు పెడదాం. ముందుగా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. విజయ్, అనిత వీళ్ళదొక చిన్న ఊరు, చాలా సాదాసీదా జీవితం. విజయ్ ఏమో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. అనిత ఇంటి పనులు చూసుకుంటూ చిన్న చిన్న ట్యూషన్స్ చెప్తుండేది. వీళ్ళ దగ్గర బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తులు లేవు. కానీ ఒకరిపై ఒకరికున్న ప్రేమ, వాళ్ళ సింపుల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి కావలసినంత సంతోషాన్నిచ్చాయి. డబ్బు కంటే లైఫ్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో వీళ్ళని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విభాగం 1. ప్రశాంత జీవితంలో పెను తుఫాను. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోని ఒక కుదుపు. ఈ టైంలైన్ గమనించండి, ఎంత సడన్గా జరిగిందో. స్కూల్ మేనేజ్మెంట్ మారింది. వాళ్ళు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇంకేముంది, కాస్ట్ కటింగ్లో భాగంగా ఎంతో మందితో పాటు మన విజయ్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఏ ముందస్తు నోటీసు లేదు, ఏమీ లేదు. రాత్రికి రాత్రే అతని జీవనాధారం కూలిపోయింది. ఆ క్షణంలో విజయ్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. కళ్ల ముందంతా బ్లాంక్. ఇప్పుడేం చెయ్యాలి అనే ఒకే ఒక్క భయంకరమైన ప్రశ్న అతన్ని వెంటాడటం స్టార్ట్ చేసింది. ఒక కుటుంబ భారం మోస్తున్న వ్యక్తికి సడన్గా నెలాఖరుకొచ్చే జీతం ఆగిపోతే ఆ టెన్షన్, ఆ భయం మాటల్లో చెప్పలేం కదా. విభాగం 2. నమ్మకం కోల్పోయిన వేళ. అలా ఉద్యోగం పోయిన బాధలో ఇంటికి వచ్చిన విజయ్ ఏమీ మాట్లాడలేక అలా సైలెంటుగా కూర్చుండిపోయాడు. ఆ గదిలో అలుముకున్న ఆ నిశ్శబ్దం, అది చాలా బరువైనది. అనిత గమనించి ఏమైందని నెమ్మదిగా అడిగినప్పుడు, నాకు ఉద్యోగం లేదు అనిత అని చాలా కష్టంగా చెప్పాడు. తన జీవిత భాగస్వామికి ఈ చేదు వార్త చెప్పడానికి అతని ఎంతగా కుమిలిపోయాడో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఇక్కడే ఒక అసలైన మలుపుంది. విజయ్ అంత భయంలో ఉంటే అనిత మాత్రం నవ్వుతూ ఏమందో తెలుసా? ఉద్యోగం పోవొచ్చు, కానీ నీ టాలెంట్ పోదుగా, నువ్వు మళ్లీ నిలబడగలవు అని ఎంతో ధైర్యంగా చెప్పింది. అతని భయానికి, ఆమె కాన్ఫిడెన్స్కి మధ్య ఉన్న వ్యత్యాసం చూడండి. వాళ్ల లైఫ్ టర్న్ అవ్వడానికి ఇదే ఫస్ట్ స్టెప్. ఆమె మాటలు కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చినా రియాలిటీ చాలా కఠినంగా ఉంటుంది కదా. రోజులు గడుస్తున్నాయి. విజయ్ ఎన్నో ఇంటర్వ్యూలకి తిరిగాడు, కాని ఎక్కడికెళ్లినా రిజెక్షనే. ఇలాంటి టైంలో ఎవరికైనా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. విజయ్కి కూడా అదే జరిగింది. వరుస వైఫల్యాలతో అతని కాన్ఫిడెన్స్ పూర్తిగా అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఒకరోజు బాగా అలసిపోయి నిరాశగా ఇంటికొచ్చిన విజయ్, ఇంక నా వల్ల కాదు, దేనికి పనికి రాను అనిపిస్తోంది అని తన ఓటమిని అంగీకరించాడు. ఈ మాటల్లో అతనెంత డీప్గా డిప్రెస్ అయ్యాడో అర్థమవుతోంది కదా. మానసికంగా తను పూర్తిగా గివప్ ఇచ్చే స్టేజ్కొచ్చేశాడు. ఆ క్షణంలో అనిత కళ్లల్లో కొద్దిగా కోపం కనిపించింది. నువ్వు నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటే ఈ ప్రపంచం కూడా నిన్ను అలాగే చూస్తుంది అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. కొన్నిసార్లు మెత్తగా చెబితే వినరు. ఇలాంటి టఫ్ లవ్ మాత్రమే ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆ మాటలు విజయ్ను తీవ్రంగా ఆలోచించేలా చేశాయి. విభాగం 3. ఒక కొత్త అడుగు. ఇక్కడ అనిత ప్రాక్టికల్ థింకింగ్ మనం నేర్చుకోవాలి. చూడండి, వాళ్ళు మొదట తమ చుట్టూపక్కల ఎలాంటి అవసరముందో గమనించారు. అక్కడ పిల్లలకు మంచి ట్యూషన్ అవసరమని గుర్తించారు. వెంటనే తమ ఇంటి హాల్నే ఒక చిన్న క్లాస్ రూమ్గా మార్చేశారు. చేతిలో పెట్టుబడు లేకపోయినా విజయ్ టీచింగ్ స్కిల్స్ మీద పూర్తి నమ్మకముంచారు. మన దగ్గరున్న రీసోర్సెస్తోనే ఒక కొత్త అవకాశాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో వీళ్ళు అద్భుతంగా ప్రూవ్ చేశారు. అయితే అంతా అనుకున్నంత ఈజీగా జరగలేదు. మొదటి రోజు క్లాస్ స్టార్ట్ చేస్తే కేవలం 2 పిల్లలు మాత్రమే వచ్చారు. ఆ నంబర్ 2 చూడగానే విజయ్కి మళ్లీ నిరాశ. ఇది వర్కౌట్ అయ్యేలా లేదనీతా అన్నాడు. కొత్తగా ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఆశించిన రిజల్ట్స్ వెంటనే రాకపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్ ఇది. దానికనిత చాలా కూల్గా ఒక మాటంది, 2 మొక్కలు నాటితేనే అడివైపోతుందా, కాస్త టైమివ్వాలి అని. వాట్ ఏ బ్యూటిఫుల్ కంపారిజన్ కదా. ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రారంభం చిన్నదిగానే ఉండొచ్చు, కానీ దానికి టైం, పేషెన్స్ రెండూ కావాలి. ఈ ఒక్క మాటతో విజయ్కి ఒక క్లారిటీ వచ్చేసింది. విభాగం 4. ఓపిక మరియు ఎదుగుదల. ఇప్పుడు ఈ బార్ చార్ట్ చూడండి. వాళ్ల కష్టానికి వచ్చిన రిజల్ట్ ఇది. మొదటి నెలలో జస్ట్ 5 మంది స్టూడెంట్స్. రెండో నెలకి ఆ సంఖ్య 10కి చేరింది. 6 నెలలు తిరిగేసరికి ఏకంగా 30 మంది. చూసారా, విజయ్ సిన్సియర్గా పాఠాలు చెప్పడం, ఆ పిల్లలు వెళ్లి వాళ్ల ఫ్రెండ్స్కి చెప్పడం, ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే ఇంతటి గ్రోత్ సాధ్యమైంది.
ఒక చిన్న గదిలో మొదలైన ప్రయత్నం నెమ్మదిగా ఒక పెద్ద వ్యవస్థగా మారుతోంది. ఒకరోజు క్లాసంతా అయిపోయాక విజయ్ ఎంతో ఆనందంగా, నేను మళ్ళీ నన్ను నేను కనుగొన్నాను అనితా అన్నాడు. అంటే ఇక్కడ కేవలం డబ్బులొస్తున్నాయని కాదు, కోల్పోయిన తన ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చిందని అర్థం. దానికి అనిత, నువ్వెప్పుడూ ఎక్కడికీ పోలేదు విజయ్, నీ నమ్మకం మాత్రమే కొద్దిగా పక్కకి వెళ్ళింది అని బదులిచ్చింది. విభాగం 5. ఇది ఓటమి కాదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గమనించారా? ఒకవైపు సడన్గా ఉద్యోగం పోయి ఏం చేయాలో తెలియని ఒక మామూలు టీచర్, మరోవైపు స్వయంగా ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి ఇప్పుడు 10 మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగిన ఒక లీడర్. కాలక్రమేణా వాళ్ల చిన్న ట్యూషన్ సెంటర్ ఇప్పుడొక పెద్ద ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది. ఇక విజయ్కి లైఫ్లో ఉద్యోగం కోసం వెతకాల్సిన పనే లేకుండా పోయింది. ఒక సాయంత్రం విజయ్ చాలా ఎమోషనల్ అవుతూ, ఆ రోజు నువ్వు నన్ను నమ్మకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని చెప్పినప్పుడు అనిత ఒక అద్భుతమైన మాట చెప్పింది. జీవితంలో ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు, కాని మనల్ని లేపే మనిషి మన పక్కన ఉంటే మనం ఎప్పుడూ ఓడిపోము. ఈ స్టోరీ మొత్తానికి ఇదే కోర్ పాయింట్. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఈజీగా ఫేస్ చేయొచ్చు. సో ఈ కథ మనకు చెప్తున్నది ఒక్కటే, ఇది ఒక ఓటమి కథ కాదు, ఒక సరికొత్త బిగినింగ్. ఒక్కోసారి లైఫ్లో మనం ఫేస్ చేసే అతిపెద్ద నష్టాలు అంతకంటే గొప్ప విజయాలకు పునాదులు కావచ్చు. మరి మనకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్ను ఒక కొత్త సక్సెస్కి పునాదిగా మార్చుకునే ఆ ధైర్యం, ఆ నమ్మకం మనందరికీ ఉందని ఆశిద్దాం.